हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఇది ఎన్ఎల్ఎం స్కీమ్ కోసంగా ఈ షెడ్ అనేది కట్టున్నారు। చాలా భారీగా పెద్దదిగా కట్టున్నారు। ఈ షెడ్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాన్సెప్ట్। సో అది ఆచరిస్తే ఎలా ఉంటుంది, దానికి అంత దూరం తీసుకొని పోగలరా లేదా అనేది అన్నగారితో మాట్లాడదాం। నేను ఈరోజు ఫామ్కి కన్సల్టింగ్ కోసంగా వచ్చాను। ఈ ఫామ్ మొత్తానికి నాది ఒక రివ్యూ మాదిరిగా ఒక వీడియో వస్తుంది, అది వేరే ఛానల్లో వస్తుంది। ఆ ఛానల్ గురించి కూడా నేను మీకు చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను। ఆర్కే షీఫ్ అండ్ గోట్ ఫామ్ అన్న పేరుతోటి మనది వేరే ఛానల్ ఉంది। దాంట్లో ఓన్లీ నా రివ్యూస్, నా కంటెంట్ ఓన్లీ నేను ఒక్కడనే మాట్లాడే వీడియోస్ ఉంటాయి। దాంట్లో మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి। మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికి కూడా రిప్లై ఇచ్చి ఆ ఛానల్లో వీడియోస్ అనేది పెడతా ఉంటాను, దాంట్లో వస్తుంది। సో ప్రస్తుతానికి షెడ్లో కొన్ని జీవాలు ఉన్నాయి, పొట్టల పిల్లలు ఉన్నాయి। అలాగే ఇక్కడ చాలా భారీగా సైలేజ్ ప్లాంట్ చేస్తున్నారు, అలాగే షెడ్ కట్టున్నారు। ప్లానింగ్ పెద్దదిగా ఉంది, అది ఎలా తీసుకొని వెళ్తున్నారు అనేది దాని గురించి మాట్లాడదాం। ఈ షెడ్కి అయిన ఖర్చు ఎంత, దీని డీటెయిల్స్ మొత్తం ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। ఒకసారి అన్నతోటి మాట్లాడదాం మనం, ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఎక్కడున్నాయి అనేది కనుక్కోవడానికి ట్రై చేద్దాం। నమస్తే గురుగారు। నమస్తే నమస్తే అండి। నమస్తే। మీ పేరు, మన ఫామ్ పేరు, మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్పండి। ఎస్కే ఫార్మ్స్, తిమినాయుడుగుంట, కేవీబీపురం మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్। దగ్గరకు వస్తుందండి శ్రీకాళహస్తి। ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 20 కిలోమీటర్లు। ఎస్కే ఫార్మ్స్ అంటే ఏంటండి అర్థం? అది ఎస్ కిరణ్ నాయుడు అండి। ఎస్ కిరణ్ నాయుడు। సో మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, దాకా మనం చర్చుకున్నది మాట్లాడుకున్నది మొత్తం। సో అన్ని మాట్లాడుకుందాం। ప్రస్తుతానికి షెడ్ పొడుగు వెడల్పు ఎంత ఉందండి? ఇది 60 x 100, 6000 స్క్వేర్ ఫీట్। 60 పొడుగు, 60 వెడల్పు, పొడుగు వచ్చి 100, 110। సో 60 అడుగుల పొడుగు వెడల్పు పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందండి? అంటే ఇంత వెడల్పుతో నేను చూడలేదు, 40 30 అడుగులు అలా చూసి। ఈ ఎన్ఎల్ఎం నామ్స్ లో మనకి ఒకే షెడ్కి వేద్దాం అనుకొని నేను సొంతంగా వేసాను, ఎక్కడ ఏం ఎంక్వైరీ చేసింది లేదు। ఒకే షెడ్గా ఉంటుంది, ఒకే దగ్గర ఉంటుంది, చూసుకునే దానికి బాగుంటుంది అని, రౌండ్గా ఉంటుంది అని వేసేసి। సో గురుగారి, షెడ్ స్కీమ్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు, మనం ఒక పాత షెడ్ ఉంది, దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ చేసుకోవాలని ప్లాన్ చేసాం। సో ఈ రోజు ఇది మొత్తం మెటల్ కాంట్రాక్ట్ చేశారా లేదంటే ఎలా చేస్తున్నారు? నేనే సొంతంగా చేసుకున్నాను, లేబర్ దొడుక్కొని వచ్చి నెలకి శాలరీ పెట్టుకొని నేను సొంతంగా డిజైన్ చేసి చేసుకునింది, ఎక్కడ ఏమి కాంట్రాక్ట్ ఇచ్చింది లేదు। కానీ కాంట్రాక్ట్ ఇచ్చేదే మేలు, సొంతంగా చేసుకుంటే మనం ఎత్తుక్కోవాలి। లేబర్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసేది మేలు। నాకు 8 months పట్టిపోయింది ఇది షెడ్ వేసే కాడికి, ఆలోచించి ఇట్టా మార్చి వేసి ఒక ఇది లేదు, లేదు, రావడం లేదు, ఇబ్బంది। ఇది శాలరీ బేసిక్లో తీసుకొని వచ్చాను బీహార్ వాళ్ళని, వాళ్ళు మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లము। కాంట్రాక్టర్కి ఇచ్చేదే సులభం, నేను వేరే అతనికి కూడా నేను ఇచ్చాను, అతను 2 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చేసాడు। ఇదే విధంగా నన్ను సలహాలు అడుగుతున్నారు వేరే అతను, నాది పోవద్దని చెప్పి ఆయనకి ఇచ్చాను, ఆయన 2 నెలలు కంప్లీట్ అయిపోయింది। కాళహస్తికి దగ్గరలో 8 కిలోమీటర్లో ఆయన కాంట్రాక్ట్ బేసిక్లో ఇప్పించారు। సో ఇవన్నీ మీకు మెటీరియల్ ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకు కూడా బయట కొనాలా చేయాలా అనేసి అనుకుంటే, ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ మెటీరియల్ ఎలాగండి? మన లోకల్గా ఏమైనా దొరుకుతుందా లేదంటే బయట నుంచి ఏమైనా తేవాల్సి? అంతా నేను తిరుపతి నుంచి రాధా స్టీల్స్ నుంచి తెచ్చుకున్నాను, అంతా అప్పలోనే వాడాను। అతను కూడా అదే వాడాడు, వేరే వాళ్ళకి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి అతని, కాకపోతే అతనికి ప్లానింగ్గా ఉంటాడు కాబట్టి మనకి ఇంట్రెస్ట్లు తగ్గుతాయి, ప్లస్ వచ్చి త్వరగా షెడ్ మన చేతికి వస్తుంది। ఏదో తెలియనితనంతో సొంతంగా ప్లాన్ చేసి ఇబ్బంది పడ్డాను। ఇప్పుడు మీకు వచ్చిన అందాజు ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చేస్తే అది బాగా బెస్ట్, కాకపోతే అతన్ని కరెక్ట్ అయినోడు ఎంచుకోవాలి। సో ఈ ప్లాస్టిక్ షీట్లు 6,000 స్క్వేర్ ఫీట్లు అంటే కింద మనం వేస్తుండే ఫ్లోరింగ్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఎన్ని పడుతున్నాయండి? ఇది నాకు నేను 7,000 స్క్వేర్ ఫీట్కి తెచ్చాను, అవి 800 తెచ్చాను 2x2। ఈ 1x2 వచ్చి ఇవి వచ్చి 8,000 తెచ్చాను। నాకు మెటీరియల్ చాలా మిగిలిపోయింది, అది ప్లానింగ్ లేని, అదే కాంట్రాక్టర్కి సొంత వాళ్ళకి తేడా ఏమిందంటే ఈ మెటీరియల్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి। కాకపోతే ఇది నాకు క్వారంటైన్కి వేసుకుంటాను, కాకపోతే ప్రస్తుతానికి అయితే వేస్ట్లో ఉండదు, క్వారంటైన్ షెడ్ వేసినప్పటికీ అది యూజ్ లేక వస్తుంది। ఈ 2x2 800
షీట్లు అనేది తీసుకున్నారు. అలాగే 1/2 కూడా మనకు 800 తెచ్చుకున్నా. పిల్ల కోసమనే తెచ్చుకున్నా. ప్లానింగ్ అయితే కరెక్ట్ గానే పోయాను. ఇది తమిళనాడు తెప్పించాను గుమ్మడిపూడి దగ్గర నుంచి. అది మెటీరియల్ బాగాలేదు. మళ్ళీ చిక్బళ్ళాపూర్ నుంచి మెటీరియల్ వేరే 800 తెచ్చుకున్నా. అది చాలా బాగుండదు. ఆలీ గారే చెప్పారు. ఆలీ గారి ద్వారానే తెచ్చిన 800 ఎక్సలెంట్ గానే ఉండదు. ఇందాక మనం మాట్లాడింది కూడా నేను వీడియో ఇంట్రడక్షన్ లో కూడా మీ ప్లానింగ్ బాగుందని చెప్పాను. సో కింద ఈ ప్లాస్టిక్ షీట్లు మీరు 800 బ్రీడింగ్ కోసం ఏదైతే తెచ్చానన్నారో ఇవన్నీ చిన్న పిల్లలు పుట్టిన పిల్లల కోసం 2 నెలలు 3 నెలలు ఇవన్నీ ఈ కేటగిరీ పక్క ఉండడానికి ప్లాన్ చేస్తారు. అదే ఆయన మైండ్ లో ఉండే ఆలోచన అయితే చాలా బాగున్నాయండి. అది ముందుకు వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో చూసుకోవాలా. సో దీని గురించే మాట్లాడదాం. ఈ షీట్లు బాగలేదని చెప్పారు. మీ మైండ్ లో ఐడియా కరెక్టే, చాలా బాగుంది. ఇది ఎందుకు మైనస్ అయిందండి? ఈ అతను చెప్పింది ఒకటి, ఇచ్చింది ఒకటి. డబ్బులు ఇచ్చేసినాక మనకి మెటీరియల్ చూపించింది ఒకటి, మెటీరియల్ డెలివరీ ఇచ్చింది ఒకటి. పేమెంట్ అంతా చేసాను. రిటర్న్ ఇవ్వాలంటే మళ్ళీ అతనికి ఇస్తే ఎప్పుడు వస్తుందో ఏమో అనేసి అదే వేసుకున్నా. అది వచ్చి 70 mm వేసాను. చిక్బళ్ళాపూర్ నుంచి 70 mm. ఇది 40 mm. దానికన్నా ఇదే రేట్ ఎక్కువ. 70 mm కన్నా 40 mm రేట్ ఎక్కువ పడింది. మనకి చెప్పేది అట్లా చెప్పాడు అతను. ఈ 7,000 స్క్వేర్ ఫీట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ షెడ్ మనకి, ఈ 7,000 స్క్వేర్ ఫీట్ లో ఈ బాక్స్ మనం ఏదైతే నిలబడి ఉన్నాయో అది ఎన్ని బాక్సులు ఉన్నాయండి? ఇక్కడ 12 బాక్సులు ఉన్నాయండి. ఒక వరుసకి 3 లాగా ఉన్నాయా? ఒక వరుసకు వచ్చి 4 వస్తుందండి. 4 వస్తుంది ఒక వరుస. ఈ ఒక్క బాక్స్ లో ఎన్ని గొర్రెలు పెట్టాలనేది మీ అంచనా? ఒక దాంట్లో 40 పెడతామండి. 40 గొర్రెలు, 40 పిల్లలు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ తెచ్చుకున్న తల్లి పిల్లగా ఉంటాయి కదా, అవి ఇక్కడ పెడతామండి. కార్నర్ లో ఇక్కడ కార్నర్ లో పెడతాం. మిగతావంతా పెద్దగా కొంచెం సైజ్ పెద్దగా ఉండేదంతా అటు సైడ్ పెడతామండి. స్టార్టింగ్ లో పెడతాం. ఫీడర్స్ అనేటివి ఒక 40 జీవాలు ఉంటాయి. దాంట్లో ఎన్ని పెట్టినారండి? ఇది 4 పెడతామండి. మీరు ఆల్రెడీ పొట్టేళ్ళు పెట్టినారు కాబట్టి దాంట్లో బాక్స్ లో 4 అడుగుల బాక్స్ ఉంది. ఒక 4 తింటున్నాయి, 5 తింటున్నాయి, 6 తింటున్నాయి, ఎలా తింటున్నాయి? ఒక దాంట్లో 4 వేసి తింటాయండి, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 6 అట్లా తింటా ఉన్నాయండి. సరిపోతుంది, ఎక్కువ ఏం లేదండి. వాటర్ టబ్బులు వచ్చి ఒక్కొక్క దానికి వచ్చి 2 పెడతామండి. ట్యాంక్ కనెక్షన్ అంతా ఉంది, ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు వర్క్ అయితే. కనెక్షన్ పైపింగ్ కనెక్షన్ ఇంకా రాలేదండి. 12 బాక్సులు వచ్చేసి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి మనకు 40 జీవాలు వేసేటట్టుగా ప్లానింగ్ చేస్తున్నామండి. హైట్ ప్లాన్ మీదే కాబట్టి ఈ హైట్ 4 అడుగులు ఉందా? ఎంత పెట్టినారండి? 4 అడుగులు. 4 అడుగులు. సో ఫీడర్స్ కూడా ఇది ప్రొఫెషనల్ గా కొంతమంది చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఆలోచన ప్రొఫెషనల్స్ ఏం లేదు, అడ్జస్ట్ చేసాం పిల్లల్ని. అందుకనే ఒక ట్రయల్ గా ఒక 60 పొట్టేళ్ళ పిల్లలు పెట్టి వదిలి చూసి మేము ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకున్నాను. ఏ తినడం లేదు, తలకాయ పడుతుందా లేదా అవన్నీ చూసి చేసుకున్నా. ప్రొఫెషనల్స్ అయితే కాదు. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, ఇద్దరం అగసాట్లు పడ్డాం. ఫస్ట్ టైం కదండి, చాలా ఇబ్బందులు పడి కంప్లీట్ చేసాం. ఇప్పటికి ఎక్కువ కూడా కాస్ట్ పెరిగిపోయింది, ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి. మెటీరియల్ కాంట్రాక్ట్ మంచోడు దొరికి ఇచ్చేసేది బెస్ట్. కాంట్రాక్ట్ బేస్ కరెక్ట్ అండి. ఇంకొకటి గురుగారు, కింద షెడ్ ఇది నేను చూసిన వాటిలో సెకండ్ ఫామ్ అనుకుంటాను. ఇంత హైట్ లో ఉండదు. నేను చాలా ఫామ్ చూస్తుంటాను, దాంట్లో నాకు గుర్తుంది ఇది 2వ ఫామ్. ఇంత ఎత్తు పెట్టడానికి రీజన్ ఏంటండి? గ్యాస్ అనేది అందదు, పిల్లకి చేరకుండా ఉండాలి. ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అదేదో ఫస్ట్ లోనే పెట్టుకునేద్దామని నేను 10 అడుగులు ఎత్తు పెట్టి కింద క్లీనింగ్ చేసేటప్పుడు గ్యాస్ నేను రాకుండా ఉండేదానికి. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు కూడా ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోవాలని పెట్టుకున్నా. ట్రాక్టర్ లోపల నుంచి ఎత్తుకోవాలి. మదనపల్లి దగ్గర నేను ఒకటి చూసాను, 12 అడుగులు దాకా ఉండేది. దాని తర్వాత ఇదే ఎత్తులో ఉండేది 10 అడుగులు అనేది పెట్టేస్తున్నారు. అంటే క్లీనింగ్ ఈజీగా ఉండాలి, గాలి బాగా పోవాలని ఉద్దేశం. సో ఈ 2x2 షీట్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ షీట్ మీరు కొన్నారు, కాంట్రాక్ట్ బేస్ లో వేరేది మీరు కొన్నారు కాబట్టి అది నాకు చాలా మంది అడుగుతా ఉంటారు ఎంత పడుతుంది. అది డెలివరీయా వితౌట్ డెలివరీ? మీరు నాకు చెప్పిన ప్రైస్. నాకు వితౌట్ డెలివరీ 420 తీసుకున్నాను. 13,000 బాడుగు పెట్టి తెచ్చుకున్నా. ఒక షీట్ వచ్చేసి 420 రూపాయలు. 420 2x2 ఒక షీట్ వచ్చి 420 రూపాయలతో చిక్బళ్ళాపూర్ లో మీ వీడియో చూసే కొన్నాను. ఇది మనకు 40 mm. ఇది సందు చాలా తక్కువ ఉంది, చిన్న పిల్లలకు. ఇది ఎంత పడిందండి? ఇది 450 పడింది. 2x2 50 పడింది.
కానీ మెటీరియల్ కూడా ఇది అంత 40 mm, అది 70 mm. దానికైతే తేడా. తేడా ఉండదు. కాకపోతే ఇది ఫస్ట్ మెటీరియల్. ఇది దీంట్లో ఇంకోటి కూడా ఉన్నది ప్లస్ చెప్పాలి, వాస్తవం తప్పుడోనైనా ఇది వచ్చి ఫస్ట్ మెటీరియల్. అంటే ప్లాస్టిక్ ఫస్ట్ వాడుతున్నాడు, అది సెకండ్ హ్యాండ్ మెటీరియల్. అది రీసైకిల్ ఇది చేసింది ఫస్ట్ మెటీరియల్. నేను ఎంక్వైరీ చేసుకున్న మొత్తం గురుగారు. ఇంకొకటి ఇప్పుడు మనకి ఇదైతే మీరు కేజెస్ చేస్తున్నారు, లోపల 12 చేస్తున్నారు. ఆ రాడ్ ఆ కొలతల్లోనే ఉండడం కరెక్ట్ అనేసి మీకు అనిపిస్తుందా, లేదా దాన్ని మార్చుకునే అవకాశం ఉండేది నేను ఇలా చేశాను అనేసి అనిపిస్తుంది? ఇది అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అది నేను మంచి గేజ్ వేసా, మంచి స్ట్రెంత్ తోనే ఉండదు. నాకు హ్యాపీ అంతా ఓకే, పర్ఫెక్ట్. అంటే దీంట్లో మార్పులు చేర్పులు ఏది చేయాల్సిన అవసరం లేదు. ఈ షెడ్ లో ఇప్పుడు మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే దేని గురించి మార్చాలంటే, అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేయాలంటే ఇది చేసి ఉండకూడదు అనేది ఏదైనా ఉన్నది? ఉండదు, ఇంకా అడ్వాన్స్ గా ఉండదు. కింద మెటీరియల్ ఎక్కువ ఉపయోగించాను నేను ఈ ప్లాట్ఫామ్ కింద. లేకుండా చేయొచ్చు అనేది నాకు తర్వాత ఐడియా వచ్చింది. అది నాకు 2 years లీజ్ ఉండదు కాళాశ్రీ దగ్గర, ఒక 8 kilometers. అక్కడ వేస్తాను, వేరే అడ్వాన్స్ తో వేస్తాను. గురుగారు, ఇప్పుడు 7,000 square feet అంటే మీ అంచనా ప్రకారం మీకైనా ఖర్చు ఎంత అయి ఉండొచ్చు అనేది? నాకు 50 లక్షల దాకా వచ్చింది. అంటే ఇక్కడ 50 లక్షలు అవ్వడానికి రీజన్ 8 నెలలు టైం పట్టింది అన్నాను కదా, అది కూడా అనుకోవచ్చా? అది మెటీరియల్ కొంచెం వేస్ట్ అయింది, ఎక్కువ తెచ్చేసాను, అంతా వేస్ట్గా ఉండదు. ప్లస్ వచ్చి ప్లానింగ్ లేదు, ఎక్కువ రోజులు పట్టింది, 8 నెలలు పట్టింది. కరెంట్ ఒకటి నాకు సింగిల్ ఫేస్ కరెంటు షెడ్లోకే వచ్చింది, అది లేటుగా వచ్చింది. నేను 7 hours పని చేయాల్సి వచ్చింది. అందుకే నేను వాళ్ళకి కూడా ఇవ్వలేకుండా పోయింది. దానికి కారణం నాకు తెలుసు దీని గురించి. కరెంట్ లేనందువల్ల మనకి ఎవరు కూడా 24 hours కరెంటు. జనరేటర్ 3 లక్షలు అడిగారు, ఆ 3 లక్షలు ఏదో మనం లేబర్కి ఇచ్చేసుకున్నాం అనుకుంటే అది కాస్త 7-8 లక్షలు అయింది. అది రకరకాల ప్రాబ్లమ్స్. కరెంట్ అనేది మస్ట్ 24 hours కరెంటు ఉండాలి. కరెంట్ ఉంటే ఇంకా పనులన్నీ లేబర్ అయినా కూడా వాళ్ళని కూడా మనం నిందించేదానికి నాకు 7 hours ఉండేది. ఈ ఎండాకాలమేమో ఎండని గమనికొచ్చినేవాళ్ళు, వానాకాలమేమో మంచిని గమనికొచ్చినేవాళ్ళు. అట్లా వాళ్ళు నెల శాలరీకి ఇస్తే వాళ్ళు 2 గంటలు 3 గంటల పైన పని చేసేదానికి వాళ్ళకి కుదిరేది లేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన 50 లక్షలు వచ్చేసి మీరు కాంట్రాక్ట్ బేస్ మీద ఇచ్చుంటే మీ అందాజు ప్రకారం ఎంత వరకు అయిపోయి ఉండేది అనేసి మీరు అనుకుంటున్నారు? నా 42-43 లక్షలు అయిపోయి ఉండేది. 2 నెలలు 3 నెలలు మనకి షెడ్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు. మనం స్టెప్ ఫాస్ట్గా ఇంట్రెస్ట్లు కూడా పెరిగిపోతాయి కదా. ఇప్పుడు నేను 15 లక్షలు వేస్ట్ చేసినట్టు నా ఇది పని వల్ల 10 లక్షలు లాస్ అనుకుంటున్నా. కానీ లేదు నాకు ఆప్షన్, కరెంట్ లేనందువల్ల ఎవరు కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇంకొక 5 లక్షలు తినేసి ఉంటారులే, అంటే ఒక 10 లక్షలు లాస్ రావాలి. సో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. ఇది తప్పనిస్తే మీరు చెప్పిన ప్రతి ఒక్క ప్లాన్ నాకు పర్ఫెక్ట్ గా ఉంది. సో ఆ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ షెడ్ కాన్సెప్ట్ ఏంటంటే స్కీమ్ గురించి అనుకున్నారా, లేదంటే మీరు ఎలా అనుకున్నారు? స్కీమ్ ఏదో మనం జనరల్ గా నేను చేసుకోవాలి, దీంట్లో గెయిన్ అవ్వాలని నేను 2 years మామూలుగా మేము ఇది స్టార్ట్ చేసే ముందు 2 years అన్ని ఫార్మ్స్, ప్రతి ఒక్క ఫార్మ్స్ అన్ని మీ ఛానల్ ద్వారానే మేము ఫార్మ్స్ అన్ని చూసాము. చూసి మళ్ళీ మాకు అవగాహన తెలుసుకున్నాకే మేము స్టార్ట్ చేసామండి దీన్ని. దీనికి ఇప్పుడు స్కీమ్ వర్తిస్తుందా లేదా అండి? వర్తిస్తుందండి, వర్తిస్తుంది. సో దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడానండి, నాకు ఆ కాన్సెప్ట్ అసలు వీడియోలే వద్దు ఆ స్కీమ్ గురించి. సో గురుగారు, మన ఫార్మ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు, అంటే ఎప్పుడు తేవాలి జీవాలు, ఎన్ని జీవాలు తేవాలి? December 15th పైన 500 తెద్దాం అనేది నేను టార్గెట్ గా పెట్టుకోండా తేవాలనేది. ఫస్ట్ నేను సింపుల్ గా అడుగుతాను, మీ ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి. కిరణ్ గారు, నాకు ఏంటంటే మీ ప్లానింగ్ డిసెంబర్ 20 తర్వాత 15 తర్వాత మీ ప్లానింగ్ ఏంది అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది చాలా బాగుంది వినడానికి. అది అవతల వాళ్ళు కూడా వింటే కొద్దిగా వాళ్ళకు ఒక ఆలోచనలో వాళ్ళు కూడా చేసుకోవడానికి బాగుంటది. అది ఆచరణలోకి వస్తుందా లేదా అనేది మళ్ళీ మాట్లాడాలి. ప్లానింగ్ ఏంటి? December 15th అయితే గొర్రె పిల్ల కలిపి రేట్లు కూడా తగ్గుతాయి. మనకి క్వారంటైన్ మాదిరిగా ఉంటుంది షెడ్డు, రేట్లు కూడా తగ్గి ఉంటాయి అనేది ఒక కాన్సెప్ట్. ఎక్కువ గొర్రెలు వస్తాయి, రేట్లు తక్కువతో వస్తాయి అనేది. ప్లస్ మనకు మేతలు కూడా నాకు జనవరి నుంచి డ్రై మ్యాట్ ఏదైతే ఉద్ది పొట్టు, చెనగ చెక్క, పెసల పొట్టు, ఇవన్నీ వరిగడ్డి, ఇవన్నీ
దొరుకుతాయి. తెచ్చి అవన్నీ తెస్తేనే డిసెంబర్ 15th కూడా పట్టుకుంటా, లేదంటే పట్టను. జనవరిలో 15th పైన కూడా పట్టుతాను. ఇవన్నీ మేతలు రెడీ అయినాకే తీసుకోవాలనేది. సో మేత అనేది మీరు ఏం స్టోర్ చేస్తున్నారు, ఎంత వరకు క్వాంటిటీ చేస్తున్నారండి? నేను 2200 టన్నులు సైలేజు, శనగ చెక్క ఇవన్నీ కూడా ఒక 100 టన్నులు రెడీగా ఉంటేనే పిల్లలు పడతా, లేదంటే పట్టను. నేను సైలేజ్ మిషన్ ఆల్రెడీ పర్చేజ్ చేశాను. టీఎంఆర్ మిషన్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. నాకు ఒక 10 రోజుల్లో డెలివరీ ఇస్తారు. పేమెంట్ కూడా అయిపోయింది. అది లోన్ ప్రాసెస్లో ఉన్నది. నా పార్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను, లోన్ ప్రాసెస్లో ఉన్నది. సో ఈ పచ్చి గడ్డి అనేది ఎంత వరకు నాటి ఉన్నారండి? 4 ఎకరాలు 2 ఎకరాలు సూపర్ నేపియర్, 2 ఎకరాలు 4G బుల్లెట్, అవి కూడా అందియాలనేది నా యొక్క ఆలోచన. అదొక కిలో. వీడియో షూట్ చేస్తున్నాను, అది ఇంకా పబ్లిష్ చేయలేదు. అది మన ఆర్కే షీప్ ఫామ్ అన్న పేరుతో ఆ ఛానల్ వస్తుంది, మీరు ఒకసారి చూడండి. అక్కడ నేను ఒక సమస్య చెప్తున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. 4 ఎకరాలు గడ్డి నాటున్నారు, 200 టన్నుల దాకా సైలేజ్ స్టోర్ చేస్తున్నారు. తర్వాత టీఎంఆర్ మిషన్ కూడా మీరు తెస్తున్నారు, ఆ పొట్టు అదంతా రెడీ చేస్తున్నారు, అది కావాలనేది. సో 500 గొర్రెలు ఉండాలా అంటే దానికి మీ లెక్క ప్రకారం, మీరు వీడియోలో చూసారా లేదా అలాంటి వాళ్ళని కలిసారా లేదా ఇంకో ఫామ్ చూసారా, మీ లెక్క ప్రకారం 500 గొర్రెలు ఉన్నాయి అంటే 30 కేజీల లెక్కన 35 కేజీల లెక్కన ఒక్కొక్క గొర్రె ఉంటుంది. దానికి రోజు వారికి ఇచ్చే ఫీడ్ లేదా నెలవారీగా మీరు ఈ ప్లానింగ్ ఏముంది, అసలు ఎలా చేయాలని? ఎలా చేయాలి? ఒక 2 కిలోలు సైలేజు, 1 కిలో డ్రై మ్యాట్, 1 కిలో పచ్చి మేత, 4 కిలోల నుంచి 5 కిలోల దాకా మనం అందించాలి. అది కూడా రెడీ టు తెచ్చి పోసేటట్టే ఉండాలి. యాడ్ నుంచో దూరం నుంచి తెచ్చుకునేటట్టు ఉండదు. ఎప్పుడు 200 రోజులకు మన దగ్గర స్టాక్ ఉన్నప్పుడే పిల్లలు పడతా, లేదంటే ఇంకొక నెలైనా లేట్ చేస్తా. సో ఈ కాన్సెప్ట్, ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో. సో ఈ కాన్సెప్ట్ లో నేను ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నానంటే, గొర్రెలు పెంచాలంటే బయట గొర్రెలు పెంచే విధానం వేరేగా ఉంటుంది. షెడ్ లో పెంచేటప్పుడు ఏంటంటే వాటి క్వాలిటీ అనేది 90% ఫామ్లో మారిపోతుంది అనమాట. అది ఉండాల్సిన జీవం లాగా ఉండటం లేదు. కానీ బ్రదర్ గురుగారు కిరణ్ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే 30-35 కేజీల దాకా గొర్రె అనేది ఉంటుంది. దానికి 3 నుంచి 3.5 కేజీలు మనం రోజు ఇవ్వాల్సి వస్తుంది. ఈయన సంవత్సరం మొత్తంలో 200 టన్నుల దాకా సైలేజ్ అనేది ఉండాలా, వాటితో పాటు టీఎంఆర్ రెడీ చేసుకుంటున్నారు ఓన్ గా. అలాగే 4 ఎకరాలు, సో 500 గొర్రెలు అంటే 10 ఎకరాలు పచ్చిగడ్డి ఉండాలి. అలాంటి దగ్గర 4 ఎకరాలు నాటేస్తున్నారు కాబట్టి మిగతాది మీరు సైలేజ్, టీఎంఆర్, ఈ వేస్ట్ ఇవన్నీ పెట్టుకుంటే అక్కడికి పర్ఫెక్ట్ అయిన ఫీడ్ అనేది ఇంతవరకు నేను ఎక్కడ చూడని విధంగా ప్లానింగ్ అయితే బాగుంది. సో ఇది ఎంతవరకు తొట్టిలో ఇవన్నీ కట్టి ఉన్నారు మీరు, అది ఎంత వరకు వెళ్తాదని చూడాలా. మీరు ఏదైతే మైండ్ లో ఆ ప్లానింగ్ ఉందో అది 100% అలాగే కనుక ఫాలో చేస్తే 100% ఫామ్ అనేది సక్సెస్ గా ఉంటుంది. సో ఈ సక్సెస్ అన్న మాట కాడ ఒకటి చెప్తాను. ఆల్రెడీ మీరు 60 తెచ్చున్నారు, 60 తెచ్చారు ట్రయల్ బేస్. ఇక్కడ మీకు ఓనర్ ఉండేటప్పుడు, ఓనర్ లేకపోయేటప్పుడు తేడా ఏమైనా? మనం ఓనర్ ఉంటే లేబర్ పనిచేస్తారండి. ఓనర్ లేకపోతే అసలు వాటికి మేతలు గాని, వాటికి ఏది నీళ్లు గాని, ఏది ఫీడింగ్ అనేదే వాటికి పోవట్లేదు. మనం దగ్గరుండి మనం చెప్తే చేస్తున్నారు కానీ లేబరు వాళ్ళైతే చేయట్లేదు. వాళ్ళ సొంత పని అని మాత్రం చేయట్లేదు. కానీ అందరికి చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం సొంత గోళ్ళు అనేది షెడ్ లో మెయిన్ గా ఉండాలండి. లేబర్ నమ్ముకొని మాత్రం మనం ఏ పని చేసి కూడా మాకు 6th క్లాస్ చదివే కొడుకున్నాడు, హాస్టల్లో వేసేస్తాం. పాప ఇంటర్ చదువుతున్నా. మామూలుగా మేము ఉండేది వచ్చి కాళహస్తిలో ఉంటాము. మా సొంత ఊరు వచ్చి ఇదేనండి, పక్కన 3 కిలోమీటర్స్. మేము ప్రస్తుతానికి ఉండేదాన్ని కూడా ఇక్కడ ఇల్లు రెడీ చేసుకున్నాం. మేము ఉండి మేము చేయగలిగిన సంవత్సరం చేయని 2 సంవత్సరాలు చేయని మేము ఉన్న రోజులు చేస్తాం. లేదా లేబర్ అయితే నమ్ముకొని మాత్రం మనం పెట్టుబడి అయితే చేయకూడదు. చేసుకునే కెపాసిటీ ఫీడ్ పెట్టుకొని దిగుతున్నాం. లేబర్ ఈ రోజు రాకపోయినా మేమైనా వేసేయాలి, వాటికి మనమే దగ్గరుండి చేసుకోవాలండి, వాళ్ళైతే నమ్మకూడదు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది ఈ 60 పొట్టేల పిల్లలు తేక ముందు ఆలోచన, లేదంటే తెచ్చిన తర్వాత వచ్చిన ఆలోచన? ట్రైల్ నేను చూసా బేసు. అంటే మనకి లేబర్ దొరకతారా, లేబర్ మనకి చేస్తుండారా అనే దానికి మేము కొంచెంగా పట్టుకొని వచ్చాము. తెలుసు నాకు ఇవన్నీ ఉంటాయని, కానీ ఆల్రెడీ చూసాం. చేయగలుగుతామా చేయలేమా అనేది అర్థమైంది. వెంటనే ఇల్లుని రెడీ చేసుకున్నాను నేను. లేబర్ నమ్మి మనం ముందుకు పోలేము. నెక్స్ట్ ఇయర్కి పిల్లల్ని కూడా హాస్టల్లో వేసి
ఫ్యామిలీ అయ్యాడుండి మేము ఇక్కడ ఉండి చేసుకునేటట్టయితేనే దిగాలి, లేదంటే వద్దు. అందుకే నిలిపేశా నేను. సో ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నా వీడియోస్ మొత్తం మీరు చెక్ చేస్తే సక్సెస్ ఉండే ఫార్మ్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దాంట్లో 190 ఫార్మ్స్ వచ్చేసి సొంత మనుషులు ఉండి చేసుకునే ఫార్మ్స్ 100% సక్సెస్ అయి ఉన్నాయి. ఫెయిల్యూర్ అయిన ఫార్మ్స్ ఏదైనా ఉన్నాయి నేను చూసానంటే దాంట్లో 90 వచ్చేసి లేబర్ వల్లే ఫెయిల్ అయిపోయిన ఫార్మ్స్ ఉన్నాయి. 100% లేబర్ మాత్రం చేయకూడదండి. ఏది కూడా సొంత ఉండాలంటే కూడా మన ఓన్ టాలెంటే లెక్క. ఇది వాళ్ళు లేబర్ రాకపోయినా మన సొంత కోళ్ళు మనం చేసుకునే అంత కెపాసిటీ కూడా మనకు ఉండాలండి. ఫస్ట్ మెయిన్ అది. చూసుకున్నా వెంటనే ఇల్లు కూడా రెడీ చేసుకున్నా, టైల్స్ వేసుకున్నా, బెడ్రూమ్ రెడీ చేసుకున్నా, ఇక్కడ ఉండేదానికే నేను ప్రిపేర్ అయిపోయా. 500 గొర్రెలు అనేది ఎవరు కూడా దిగబడలేదు. సొంత కోళ్ళు చేసుకునే పని అయితేనే దిగాలి. ఇక్కడే కాదు, నేను కొంత అబ్జర్వేషన్ కొంత వీడియోలు చూసా, ఎక్కడ ఓనర్ లేనిది ఫెయిల్ 100%. లేబర్ ఎవరు చేయట్లేదు. ఈ జస్ట్ 2 days ముందు డీవార్మింగ్ చేసాము, లివర్ టానిక్ వేసామండి. ఇంకైతే ఏమి వాడలేదు ముందు. ఇది జస్ట్ మనకేంటంటే పని వాళ్ళు ఎలా ఉంటారు మనం చూసుకోగలమా లేదా ట్రయల్ కోసం అండి చేశారు. కానీ బరువు ఎంత వస్తుంది ఏంది ఆ కాన్సెప్ట్ ఇంకా చూడలేదు. నేను దిగలేదు. నా దగ్గర మెటీరియల్ కూడా లేదు. నేను అనుకోలే, ఊరికే ట్రయల్ కోసమే. నేను డిసెంబరే అనుకున్నా. మీ బోటోళ్ళు ఎవరు సలహాలు అడిగినా డిసెంబర్లో పట్టమని సలహా ఇచ్చారు. నేను కూడా ఒక నెలకు ముందుగా అడిగా. ఇప్పుడు ఎందుకన్నా ఇంకా ఆగండి, పిల్లలు కావాలి, చూసుకోవచ్చు అనేది. నిన్ను కూడా అడిగాను ఒక నెలకు ముందుగా, ఇంకొక నెల ఆగదాంలేనా అని సలహా ఇచ్చారు. ఎవరిని అడిగిన రైతులు కూడా వాళ్ళు కూడా అప్పుడే చెప్పారు డిసెంబర్ జనవరిలో పట్టుకోండి. అందులోనూ ఈ ఇయర్ వర్షాలు లేట్ గా పడ్డాయి. ఈ సంవత్సరం వర్షాలు లేట్ గా పడడం వల్ల అది కూడా ఒక రీజన్ లేట్ చేయమని చెప్పడానికి. సో కిరణ్ గారు, ఇప్పుడు దాకా చాలా ఫార్మ్స్ నేను విజిట్ చేస్తున్నాను. సో అందరూ ఏంటంటే ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు గడ్డి నాటుకోవడం. నాకు తెలిసినంత వరకు బ్రీడింగ్ ఫామ్ లో 100% గా కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 200 టన్నులు మీరు సైలేజ్ పెట్టుకునేసి డిఎంఆర్ పెట్టి వెనకాల మనకు వాము గడ్డి వాము అలాంటివి మీరు చెప్పినట్టుగా చేస్తే 100% సక్సెస్ అవుతుంది. దానికి నేను గ్యారెంటీ ఇవ్వగలను. కాకపోతే వాటికి అయినా ఖర్చు ఎక్కువ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఆ మిషనరీ గురించి ఒకసారి చెప్తారండి. సైలేజ్ మిషన్ నాకు 18 లక్షలు అయింది. తెచ్చాను నేను. సేల్స్ పర్పస్ ప్లస్ నాకు ఓన్ యూజ్కి 2 పర్పస్లో తెచ్చింది దాన్ని. నాకు మెయింటెనెన్స్ సైలేజ్ ద్వారా ఏదో షెడ్ మెయింటెనెన్స్ వస్తుంది, లేబర్ ఖర్చులైనా వస్తుందని దాన్ని తెప్పించి పెట్టుకున్నా. నాకు స్టాక్ ఉంటుంది. అంటే మనం వర్షాకాలం ఇప్పుడు మనం కింద తిప్పలేము, ప్లస్ మేతలు కూడా మనకు సరిగ్గా రావండి. అప్పుడు మందే మన జీవాలకు మనం పెట్టుకునేంత కెపాసిటీ మనకు ఉండాలి కదా మెయిన్ ఫస్ట్. ఆ రీజన్ ఇక్కడ దానికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ ఏంటంటే 18 లక్షలు పెట్టి మీరు యూనిట్ తెచ్చారు, మిషనరీ తెచ్చారు. మీకు జీవాలు కొనడానికి 35 లక్షలు దాకా అవుతుంది జీవాలు. దాంట్లో సగం అమౌంట్ మేత కోసం ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ అంటారా, లేదంటే లేదు దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకా పెద్దది ఉందంటారా? అది దాన్ని మిషన్ లో వచ్చే మెయింటెనెన్స్ నాకు ఈ షెడ్ మెయింటెనెన్స్ కావాలి. లేబర్ జీతాలు అయితేమి, జీవాలకు మేతలు అయితేమి అది ఉండాలని అనిపించింది నాకు. అందుకని మీరు చెప్పేది ఫ్యూచర్ లో మీరు సైలేజ్ మార్కెటింగ్ చేస్తాను. నాకు నెల మెయింటెనెన్స్ కావాలి సైలేజ్ మిషన్ ద్వారా. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. అలాగే ఈ బ్రీడింగ్ ఫార్మ్ యూనిట్ ఏదైతే ఉందో, ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అనుకోండి లేదా 500 గొర్రెలు పెంచాలా అనేది కాన్సెప్ట్ కానివ్వండి, అసలు దాంట్లో ఏం ఆదాయం లేదా ఎలా ఆదాయం వస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నారు చెప్పేది అంత కరెక్ట్ కాదేమో. ఎక్స్పీరియన్స్ నువ్వే ఒక 5 నెలల తర్వాత వచ్చి విజిట్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఇంటే చూస్తే రిలీజ్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏదో చెప్పామంటే మనం చెప్పేదానికంటే కదా మనం చేసి చూపించేది మనకి మెయిన్ అండి. ఫస్ట్ మెయిన్ నేను ఆ మాట ఒప్పుకుంటాను. కానీ ఒక ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తున్నాం కదా, ఆ ఆలోచన ఏం ఎక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు అనేది, అంటే రిజల్ట్స్ తర్వాత దేవుడి వరకు మీ చేతుల్లో ఉంటుంది. మేము 3 years లోపల మొత్తం మన అనుకున్న టార్గెట్ కన్నా మేము రీచ్ అవ్వాలనే మేము ఫస్ట్ చూద్దులే. నా సక్సెస్ అనేది మాకు 3 years గట్టిగానే చెప్పావు. ప్లానింగ్ అయితే కరెక్టే అని చెప్పావు. దీంట్లో ఖర్చు కూడా ఏం లేదు.
నీకు చెప్పిన దాంట్లో కూడా నేను చెప్పాను కదా, మన ఇద్దరం డిస్కషన్ చేశాం కదా, ఖర్చు కూడా పెద్దగా లారీ ఉండదు, నాకు సైలేజ్ మిషన్ ఉండదు, టీఎంఆర్ మిషను వచ్చేస్తుంది. కాబట్టి ఇక ఖర్చు నాకు తక్కువ. నాకు ఇప్పుడు జీవాలు పట్టేదే మెయిన్ టార్గెట్ కాన్సెప్ట్. జీవాలు జాగ్రత్తగా మంచివి దొరికితే చాలని అనుకుంటున్నా. మేతలు సెట్ చేసుకున్నాను జీవాలు పడతాను. సో కిరణ్ గారు, మీకు నాకు కొద్దిగా ఇవి ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు, అంటే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఈ థాట్ నాకు కూడా రాలేదు. ఇప్పుడు కొద్దిగా మనం ఇద్దరం క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుందాం. రెడ్డి గారు, నాయుడు గారు, మీకు నాకు ఎన్ని ఏళ్ల పరిచయం ఉందండి? 2 సంవత్సరాల పైన. 2 సంవత్సరాల నుంచి మనం ఉన్నాం. నేను ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు అడగలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఈ గొర్రె అనేది ఎన్ని ఈతలు ఈంతది, లేదా సంవత్సరానికి ఎన్ని ఈతలు ఈతదని మీరు అనుకుంటున్నారండి? ఒక లైఫ్ టైంలో ఎన్ని ఈతలు ఈంతది మీ అంచనా? నాకు అందరూ చెప్పడం, నేను ఎక్స్పీరియన్స్ కాదు, బయట వినడం. 2 సంవత్సరాలకు 3 ఈతలు ఎంతది అనేది వినుండాను. నేను తిరిగిన ఒక ఫామ్ కి, మీ వీడియోలోనే చూసిన ఫామ్ లో వాళ్ళు సంవత్సరానికి 2 ఈతలు తీసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి 3 నెలలకి పిల్లని సేల్ చేస్తున్నారు. అవన్నీ చూసి మీ వీడియోలోనే చూసిపోయి ఫామ్ విజిట్ చేసి వచ్చింది. అది దీని లైఫ్ టైం ఎంత ఉంటది అనుకుంటున్నారు గురుగారు? గొర్రె వచ్చేటప్పటికి 4 సంవత్సరాల 5 సంవత్సరాల ఎలా ఉంది అనుకుంటున్నారు? మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో చెప్పేయకూడదు వేగ్గా. నేను దీనికి అడగడానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను. మీ అందాజు అంటే దాని గురించి ఒక ఐడియా అనేది లేదు, నేను దాంట్లో రైట్. సో ఈ లైవ్ స్టాక్ ఏదైతే ఉందో మనకు ఫైనల్ గా వచ్చేటప్పటికి బరువు పెంచడమే పిల్లలు. సో ఈ నెల్లూరు జుడిపి, మనం ఇంకా నెల్లూరు జుడిపి తప్ప వేరే బ్రీడ్ ఆప్షన్ లేదు మనకు, అదే ఉంది. కాబట్టి ఇది బరువు ఎంత పెరుగుతుంది అనేసి మీరు అంచనా వేసుకుని ఉన్నారండి? పిల్లలు పుట్టినాక 3 నెలలకి నాకు 25 కేజీలు తెప్పించాలనేది నా టార్గెట్. 3 నెలలకి 20 కేజీలు 25 కేజీలు తెప్పించాలనేది నేను పెడుతుండేది ఫామ్. అది ధైర్యం. భగవంతుడు నిర్ణయం ఎట్లా చేస్తాడో తెలీదు, కానీ వచ్చిండ ఫామ్ లో 30 కేజీలు వచ్చిన పిల్ల కూడా ఉండదు. ఈ గొర్రె అనేది తిరగదు కాబట్టి, మిల్క్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి పిల్ల స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. నాకు కొంత ఎక్స్పీరియన్స్, పిల్లల్ని ఎట్లా గ్రోత్ చేసుకోవాలనేది ఉండదు నాకు. ఇప్పుడంతా ఫామ్ సెట్టింగ్ మీదనే ఉండదు ఆలోచన. ఇది ఇక్కడ మొత్తం భారీగా వెళుతుంది, అంటే మైండ్ లో ఉండే ఆలోచన చాలా బాగుంది. దానికి తగ్గట్టుగా ఈ ప్రొడక్షన్ ఇదంతా తీయగలరా లేరా అనేది ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. మీకు తెలుసా తెలియదా అన్న కాన్సెప్ట్ లో అడగలేదు ఇప్పటిదాకా. ఇవి ఎలా ప్లానింగ్ ఉంది మీ మైండ్ లో అనేది దాని గురించి అడుగుతున్నాను. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మనకు ఒక 2 ఇయర్స్ దాకా దీని జోలికి పోకూడదు మనం. సో 35 లక్షలు మనం జీవాలకు ఇన్వెస్ట్ చేసాం, 35 లక్షల దాకా షెడ్కి పెట్టేసాం. ఈ మిగతా మిషనరీ ఇవన్నీ చేసేటప్పటికి 1 CR దాకా అయిపోతుంది. సో మిషనరీ అవన్నీ రాకపోయినా గానీ ఒక 70-80 లక్షల దాకా అయిపోతుంది పెట్టుబడి అయిపోతుంది. ఈ కోటి పెట్టినా కూడా ఒక 2 సంవత్సరాల దాకా దీని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అనేది. సైలేజ్ మెయింటెనెన్స్ పెట్టుకోవాలని అనుకుంటుండా. లేబర్ ఎంతవరకు ఉంటారు, నేనే చేయగలిగే పని కాదు. లేబర్ రోజు ఒక్కొక్క పుంతలు దొక్కుతున్నారు సమాజం. లేబర్ తో ఎంతవరకు నేను నెట్టుకొస్తాను ఈ 2 ఇయర్స్? 1 సంవత్సరం చేయగలుగుతానా, 2 సంవత్సరాలు చేయగలుగుతానా? ఈ రోజు వచ్చిన లేబర్ రేపు ఉండడం వల్ల 25,000 అడ్వాన్స్ తీసుకున్నాడు, 20 రోజులు ఉన్నాడు, 15,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఇంతకు ముందు నీళ్లు కట్టాలంటే నేనుంటానని వచ్చేవాళ్ళు అడుక్కొని, మేము పుచ్చేస్తాము ఇవి వేస్తాము. లేబర్ వచ్చి అడుక్కునేవాళ్ళు, నేనుంటానంటే వాడికి ఇచ్చేసినావా అలిగేవాళ్ళు. ఇప్పుడు మనం పోయి వాడి ఇంటికి పోయి అడుక్కుంటుంటే కూడా నీళ్లు కట్టేదానికి కూడా దొరకట్లా. నేను అనుకున్నట్టు లేబర్ పొజిషన్ లేదు. లేబర్ అంతా కుదరాలి. ఈ 2 ఇయర్స్ 1 ఇయర్ రన్ చేయాలి. NLM స్కీమ్ లో ఉన్నాను, 3 ఇయర్స్ అయితే రన్ చేయాలని నేను అనుకుంటున్నా. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు, ఊహ ప్రాజెక్టు అంటే ఈ విధంగా ఉండదు ప్రాజెక్ట్ అని నీకు చెప్పగలుగుతుండా. లేబర్ ఇంకా నాకు అందుకోవాలా. లేబర్ అందుకున్న రోజు 5 నెలల్లో నేనైతే సక్సెస్ అవుతానని నమ్మకంతో ఉండా. తప్పకుండా దాని గురించి ఆ రోజు 5 నెలల వరకే మనం చూడాలి, చూద్దాం తప్పకుండా. ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్పి నేను వీడియో ఎండ్ చేస్తాను ఇక్కడికి, దీంతో ఆపుతాను. సో ఫైనల్ గా వచ్చేటప్పటికి నేను మార్కెట్ గురించి మాట్లాడతాను. అంటే బ్రీడింగ్ యూనిట్ లో మనం పొట్టేలు పిల్లలు వస్తాయి, కొదాలు మన దగ్గరే ఉండిపోతాయి. సో మీరు పొట్టేళ్లు చేసి మీట్ పర్పస్ లో అమ్మదాం అనే కాన్సెప్ట్ ఆలోచన ఉందా, లేదంటే పిల్లలు అమ్మేద్దాం అనే కాన్సెప్ట్? 3 months కి పిల్లల్ని
మార్కెట్ చేయాలని మార్కెట్ చేసి 3 లేదా 5 నెలల లోపల మార్కెట్ చేసుకుంటాం. సో ఆ సైజ్ పిల్లలు మార్కెట్ మనం ఎత్తుకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫామ్ ఉందనేసి తెలిసిన తర్వాత ముందుగానే బుకింగ్ ఉంటాయి, ఆ రకంగా ఉంటాయి. మనం నీట్ గా చేస్తే దానికి మార్కెట్ ఉంది. పొట్టేళ్లు పిల్లలు ఒక 30 కేజీలు 40 కేజీలు వచ్చిన తర్వాత అది అమ్మాలంటే అవి కొద్దిగా కష్టంగా వెళ్తా ఉన్నాయి. సో ఐ హోప్ మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో దానికి రీచ్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మార్కెటింగ్ వీడియో చేయడానికి ట్రై చేయాలి. 3 or 4 months లో నువ్వు మళ్ళా గొత్తురు వచ్చి వీడియో చేయాలి. తప్పకుండా నా పిల్లలు మార్కెట్ చేయాలి. గొర్రెలు కూడా కొనియాలి. నువ్వు గొర్రెలు మనం డేట్ అనుకుని ఉన్నాం. ఆ డేట్ కి వెళ్ళి 2 కట్టలు కొనియాలి December 15 పైన. తప్పకుండా గురుగారు కలుద్దాం ఒకసారి.